కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు బ్రిడ్జ్ ను జాతికి అంకితం చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల సమయంలో బ్రిడ్జ్ నిర్మిస్తారని హామీ ఇచ్చిన పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గొల్లప్రోలు ప్రజలకు సంక్రాంతి కానుకగా గ్రిడ్ ను నిర్మించి ఇచ్చారు పవన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు కూడా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే సంక్రాంతి సంబరాలకి హాజరైన డిప్యూటీ సీఎం ఈ రోజు సంక్రాంతి సంబరాలు ముగించుకుని రెండో రోజు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాన్వే అయితే మాత్రం ఇప్పుడు వస్తూ ఉంది. అంటే డిప్యూటీ సీఎం ఏదైతే ఉందో ప్రజలకు హామీ, తన నియోజకవర్గంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి నిన్న సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజు ఇప్పుడు డిప్యూటీ సీఎం దీనికి సంబంధించి సుద్దగడ్డ వాగు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో దీనికి సంబంధించి అంటే ఏదైతే ఉందో గొల్లప్రోలు కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి వారికి ఎన్నికల ముందు ఒక హామీని ఇచ్చారు. ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తానని చెప్పేసి ఆ బ్రిడ్జి 4,50,00,000తో బ్రిడ్జి అయితే నిర్మాణం అయింది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇప్పుడే బ్రిడ్జి ఓపెనింగ్ కోసం పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు వచ్చారు. దీనికి సంబంధించి ఆ బ్రిడ్జి మనం చూస్తున్నాం లైవ్ లో. ఆ బ్రిడ్జి ఓపెనింగ్ అంటే 4,50,00,000తో గొల్లప్రోలు ఏదైతే ఉందో కాలనీ వాసులకు సుద్దగడ్డ వాగు పొంగిన ప్రతిసారి కూడా నీరు రావడంతో యువతల నుంచి అవతలకు వెళ్ళడానికి పబ్లిక్ కి చాలా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ బ్రిడ్జిని గత 1 ఇయర్ క్రిందట పవన్ కళ్యాణ్ ఇక్కడ విజిట్ చేసినప్పుడు మొత్తం పలువురు మాకు మా కాలనీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పేసి నిర్వహించడంతో సంవత్సరంలోగా బ్రిడ్జిని నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదే బ్రిడ్జిగా ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకుంటున్నప్పుడు మనం విజువల్ పవన్ కళ్యాణ్ బ్రిడ్జిని అయితే ప్రారంభిస్తున్నారు. గ్రామ ప్రజలు మాత్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ నిరాజనాలు పలుకుతున్నారు. ఈ బ్రిడ్జి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి దానికుండా మొత్తం కూడా కాలనీ వాసులకి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి దీని మొత్తం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజువల్లో ప్రస్తుతం బ్రిడ్జిని ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం కూడా గ్రామాల్లోకి అయితే వెళ్తున్నారు. గ్రామంలోకి వెళ్ళిన అనంతరం మరి కొద్దిసేపట్లో గ్రామంతో వారితో మమేకమై వారి సమస్యల మీద అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం విజువల్లో మనం చూస్తా ఉన్నాం. మన కెమెరామెన్ విజువల్లో చూపిస్తున్నారు. అంటే సుద్దగడ్డ వాగు 40 ఏళ్ల నుంచి తీరని సమస్య ఇది. వాగు పొందిన ప్రతిసారి కూడా ఈ గ్రామానికి ఈ పక్కనున్న గొల్లప్రోలు గ్రామానికి వాళ్ళకి కనెక్టివిటీ ఈ కట్ట అయిపోతూ ఉంటుంది. ఎవరైనా కూడా ఈ తుఫాన్లు వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ తీసి యువతల అనారోగ్య సమస్యలు కానీ మరొకటి కానీ ఏర్పడినప్పుడు బ్రిడ్జి దాటానికి అనేక ఇబ్బందులు పడుతూ అనారోగ్య బాధితులు ఎంతో మంది మరణించిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టి రావడంతో పవన్ కళ్యాణ్ చెడిపోయి మొత్తం వీరు ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి 4,50,00,000తో త్వరగా బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల నేపథ్యంలో ఆయన గ్రాంట్ శాంక్షన్ చేసిన 6 నెలలకి బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, సంక్రాంతి కానుకగా మీకు బ్రిడ్జి పంపిస్తానని చెప్పి సంక్రాంతి కానుక ఈ ప్రజలకు ఈ కాలనీ వాసులకి అయితే మాత్రం ఈ బ్రిడ్జిని అందిస్తున్నారు. దీనికి సంబంధించి మన ఉద్యోగంలో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఈ బ్రిడ్జికి సంబంధించి మొత్తం కూడా మన విజువల్లో పవన్ కళ్యాణ్ మరి కొద్దిలో ఈ బ్రిడ్జిని ఈ కాలనీ వాసులకి అయితే మాత్రం అంకితం ఉన్నారు. సంక్రాంతి కానుక దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్